ఈ బ్రాడ్ జోర్డన్ మర్యాద మొత్తం మీకే. ప్లాన్ వెయ్యాలి. నీకు నువ్వు నీ కొడుకుని కాపాడాలనుకుంటే నువ్వు షాడో బ్యూరోకి రావాలి. మ్యాట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? షాడో బ్యూరో నీ అంతు తేలుస్తాను. ఏయ్, నూడిల్స్ రెడీగా ఉన్నాయా? నాన్నా, నాకు ఇవ్వండి, నేను చూసుకుంటా. ఏయ్, నేనంత ముసలివాడిని కాదు. ఇదిగోండి మీ న్యూడిల్స్, ఇంకా మీ కాంప్లిమెంటరీ కూల్ డ్రింక్. థ్యాంక్ యూ. సారీ సార్, నా తప్పే. సరేనా, నువ్వు లోపలికి వెళ్ళు. చెప్పండి, మీకేం కావాలి? ఇంతకుముందు మిమ్మల్ని చూడలేదే. ఇక్కడే నా హార్డ్వేర్ షాప్ ఉంది. హార్డ్వేర్ షాపా? ఏంటి ఇక్కడ? ఇక్కడ నేను ఏ షాపు చూడలేదే. కరెక్ట్గా మీ షాప్ ఎక్కడుంది? అది ఇంకా ఓపెన్ చేయలేదు. అలాగా? నువ్వు ఎవరివో చెప్పావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఒకరు కావాలి. ఎవరు కావాలి? నువ్వే తన్ని చూస్తావు. ఏంటి టామ్, ఎన్నో ఏళ్ళుగా దాక్కున్నావు. నిన్ను కనిపెట్టడం చాలా కష్టమైంది. షాడో బ్యూరో సార్, ఇప్పుడు కొట్టు మూసేపోతున్నావు. నువ్వు ఒక మామూలు వ్యక్తివి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. నేను డబ్బులు పే చేశాను, తిన్నాకే వెళ్తాను. సిద్ధినా, ఇలా రా. నేను కరెక్ట్గానే చెప్తున్నాను అనుకుంటా. ఇంత చిన్న వయసులోనే తన పవర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నువ్వు షాడో బ్యూరోకి రావడానికి ఆఖరిగా నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. తను ఎక్కడికి రాదు, దాని గురించి మర్చిపో. టామ్, నువ్వు ఒక సాధారణ వ్యక్తివి, కానీ నీ కూతురికి సూపర్ పవర్స్ ఉన్నాయి. అది నీ లక్కే. మమ్మల్ని అడ్డుకోవాలనుకుంటే నువ్వు ప్రాణాలతో ఉండవు. కాబట్టి ఈ నిర్ణయాన్ని నేను నీకే వదిలేస్తున్నాను. ఏయ్, ఇక్కడేం జరుగుతుందో తెలియడం లేదా? సార్ మాట్లాడుతున్నారు. అనవసరంగా దెబ్బలు తినకు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు చావాలనుందా? ఇక్కడ ఎవరు ఉన్నారో, ఎవరితో తలపడుతున్నావో అర్థం కావట్లేదా? ఇలా చేస్తుంది ఎవరు? నువ్వు వాళ్ళలో ఒకడివా? మాస్టర్, ఆపండి. దీనికే మీకు సంబంధం లేదు. ఇది మా మధ్య గొడవ. నాకు సంబంధం లేదని ఎవరు చెప్పారు? నేనొచ్చిందే ఎందుకే కదా. నీ చావుని నువ్వే ఎంచుకున్నావు. షాడో బ్యూరో యొక్క డెప్యూటీ డైరెక్టర్ని నేను. నీ ట్రిక్స్ నా దగ్గర వర్కౌట్ కావు. షాడో అటాక్! ఇది హెన్రీ మూవ్ కదా. వాడెక్కడా? నా మాట శ్రద్ధగా విను. నాకు సమాధానం కావాలి. షాడో బ్యూరో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? నా మాట శ్రద్ధగా విను. నాకు సమాధానం కావాలి. షాడో బ్యూరో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్ గురించి నువ్వెందుకు అడుగుతున్నావు?
అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు అనుకున్నంత సులభంగా ఆ విషయాన్ని నీకు చెప్పను. దాని గురించి తెలుసుకోవాలంటే ముందు నువ్వు బ్యూరోలో జాయిన్ అవ్వాలి. ఆ తర్వాత నేను ఫస్ట్ ఎయిడర్ని చేస్తాను. నా తర్వాత హైయెస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా అందరికంటే టాప్లో ఉంటావు. ఆ పొజిషన్తో ఈజీగా నేను బ్యూరోలోకి ఎంటర్ అవుతాను. నా కొడుకుని ఎలాగోలా కాపాడాలి. ఇచ్చాడండి. సరే, ఒప్పుకుంటాను. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టనని. సరే, ఓకే. నేను ఇక్కడికి గొడవ చేయడం కోసం రాలేదు. ఎవరెవరికి ఇక్కడ స్పెషల్ పవర్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ సాధారణంగా జీవించలేరు. అందుకే వాళ్ళని బ్యూరోలో జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను నీకు ప్రామిస్ చేస్తాను, ఒకవేళ తను బ్యూరోలో జాయిన్ అయిందంటే తనని నేరుగా నా స్టూడెంట్ చేసుకుంటాను. తర్వాత తను కావాలంటే వదిలి వెళ్ళిపోవచ్చు. తర్వాత తన జీవితంలో తన ఇష్టం వచ్చినట్టు ఏది కావాలన్నా అది చేయొచ్చు. సరే, నేను వస్తాను. అది నాన్న, ఇన్నేళ్లుగా మనం చాలా చోట్లు మారుతూ వచ్చాం. ఇంతకు మించి గొడవలు వద్దు నాన్న. సరే, నువ్వు చెప్పేది ఒప్పుకుంటున్నాను. పద. లేవరా, ఇది నా చోటు. వీడు చాలా వీక్గా ఉన్నాడు. ఊరికి అలా నెట్టగానే కింద పడిపోయాడు. నేనే ఇక్కడ ముందు కూర్చుంది. నా బాస్ ఎక్కడుంటే ఆయన ముందే గొంతెత్తి మాట్లాడతావా? మా బాస్ ఫ్యామిలీ సూపర్ హ్యూమన్ ఫ్యామిలీ తెలుసా? ఇతనికి కూడా పవర్స్ ఉండడానికి 85% ఛాన్స్ ఉంది. అతనికి గనక పవర్స్ వస్తే ఇంకా నీ కథ అంతే. నేను చెప్పేది బాగా విను. మర్యాదగా మోకాల మీద కూర్చొని నాకు క్షమాపణ చెప్పు. అప్పుడు నేను నా గ్రూపులో నిన్ను చేర్చుకుంటాను. ఏంటి చెప్పింది నీకు అర్థమైందా? బాస్ చెప్తున్నారు కదా, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఆయన చెప్పినట్టు చెయ్యి. మా అమ్మా నాన్న గురించి మాట్లాడకు. వదులు, నా మీద చేస్తావా? నేనే చూపిస్తాను. నేను వదిలిపెట్టను రా. నీ ఏం అంత జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ త్వరలోనే సెరిమనీ స్టార్ట్ అవబోతుంది. మీరు ఇక్కడ తినకుండా ఎందుకు ఇట్లా గొడవ చేస్తున్నారో చెప్పండి. అంకుల్, ఇదిగో వాడే గొడవ చేస్తున్నాడు. నేను వాడిని అడ్డుకున్నాను, కానీ వాడే ముందు కొట్టింది. అందుకే నేను తలబడ్డాను. వాడు మా అమ్మా నాన్న గురించి మాట్లాడాడు, అందుకే కొట్టా. నోర్మయ్, నా ముందే ఎదిరించి మాట్లాడుతున్నావా? నీకు ధైర్యం కాస్త ఎక్కువే. అలాగైతే నీకు తిండి పెట్టరు. వచ్చి వాడిని ఆ చోటుకు తీసుకెళ్ళండి. అలరి ఎక్కువ చేస్తున్నావు, గొడవ చేస్తున్నావు కూడా. ఇవాళ మనందరికీ సీనియర్ ఇక్కడికి వస్తున్నారు. చాలా ముఖ్యమైన పనులున్నాయి. ఒకవేళ తను డిస్టర్బ్ చేస్తే నేను ఎల్డర్ అవ్వాలనే కల ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు.
సరే అంకుల్, నాకు అర్థమైంది. కానీ మీరు వాణ్ణి వదిలిపెట్టరు కదా? నువ్వు బాధపడకో. నా అల్లుడి మీద ఎవరైనా చేస్తే ఊరికే వదులుతానా? వాడిని నేను ఊరికే వదలను. వాడిని తీసుకెళ్లిన చోటు అక్కడి నుంచి వాడు ప్రాణాలతో రాడు. బాస్, కొత్త ఎల్డర్ టైలర్ వచ్చారు. మన పాత చీఫ్ కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదు, కానీ ఇప్పుడు డిప్యూటీ చీఫే పవర్లో ఉన్నారు. ఇప్పుడు ఇతను డిప్యూటీ చీఫ్గా ఉండటం వల్ల మనం అతన్ని ఎలాగైనా గెలవాలి. అర్థమైంది సార్. మన దగ్గర మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒక నిమిషం. ఈ షాడో బ్యూరో అసలు ఎలాంటి చోటు? ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? అవును, ప్రస్తుతానికి అందరినీ బాస్ చెప్పిన చోటికి తీసుకెళ్తున్నాం. వాళ్ళ మాస్క్ తీసేయండి. ఒక్క నిమిషం. మ్యాక్స్, షాడో బ్యూరో కంటూ కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఆ విధంగా చేయడం కుదరదు, అర్థం చేసుకో. డైరెక్టర్ సార్, ఇతన్నేనా మీరు ఎల్డర్గా అపాయింట్ చేసింది? అవును, నువ్వు విన్నది మొత్తం నిజమే. ఇప్పుడు వెళ్ళి నీ పని చూసుకో. ఇది చూడండి, ఆ? మన సర్వేలెన్స్ కెమెరా ఎక్కడుంది? దాన్ని నేను చెక్ చేయాలి. ఖచ్చితంగా. సిరీనా, మేనేజర్ వాట్సన్తో వెళ్ళి ఆ ప్లాట్ఫామ్లో చెక్ చేయి. సరే. టైలర్, మ్మ్. వెళ్దామా? వీడి పవర్స్ యాక్టివేట్ అవ్వలేదు, ఇంకాస్త ఇంక్రీజ్ చేయండి. వీడు చనిపోయాడు, ఇంకో పిల్లాడిని తీసుకురండి. ఇలా చూడండి, వీడొక కొత్త సబ్జెక్ట్ మీకోసం తీసుకొచ్చాను. వీడిని పంపించింది మేనేజర్ వాట్సన్. ఇంకా వీడిని చూసుకోవాల్సింది మీరే. సరే, అయితే 60 వాట్స్తో స్టార్ట్ చేస్తాను. వీడి ఏజ్ ప్రకారం చూస్తే మీరు కోరుకున్నట్టుగానే వాడిని చంపేస్తుంది. నేను చూసుకుంటాను. నన్ను ఎందుకని కట్టుపడేశారు? నోరుమై, నువ్వు మేనేజర్ని అవమానించావు. నిన్ను ఊరికే వదిలేస్తామా? నిన్ను ఇక్కడే చంపి పారేస్తాం. నువ్వు కూర్చున్నావే ఆ చైర్, అందులో నుంచి ఎవరు ప్రాణాలతో బయటపడలేదు. ప్లీజ్ నన్ను వదలండి, నొప్పిగా ఉంది. ఇందులో ఒక్క బ్రెయిన్ వేవ్ కూడా లేదు. సాధారణ పిల్లలు వాళ్ళ పవర్స్ని బయటికి తీసుకురావడానికి చూస్తారు. ఇదేమంత ఈజీ కాదు. అయితే ఒక పని చేయండి, ఇంకా పవర్ని పెంచండి. పిల్లల పవర్స్ని కనిపెట్టడమే నా పని, వాళ్ళని చంపడం కాదు. ఇంకో 10 వాట్స్ ఇంక్రీజ్ చేస్తే వాడు ఇక్కడే చనిపోతాడు. నేను అలా చేయను. ఈ కండిషన్లో ఇంకో 10 వాట్స్ ఇంక్రీజ్ చేస్తే వాడు ఇక్కడే చనిపోతాడు. చాలా దారుణమైన చావు. ఏదైతే ఏంటి, ఈ అబ్బాయి మేనేజర్ని ఎదిరించి మాట్లాడాడు. మీరు ఒక పని చేయండి, తన్ని ఇలాగే గిలగిలా కొట్టుకునేలా చేయండి. ఇలా చేస్తే నేను మీకు ఒక స్పెషల్ డ్రింక్ ఇస్తాను. అయితే 5 వాట్స్ పెంచండి. నేను చెప్పేది వినండి, ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకు నొప్పిగా ఉంది. మిస్
సెరీనా, నేను ఒక విషయం విన్నాను. మీకు ఎల్డర్ తెలుసు అనుకుంటా. నేను మీ దగ్గర ఒక విషయం అడగొచ్చా? ఒకవేళ ఎల్డర్ టైలర్కి ఇక్కడికి రావాలని ఆశగా ఉందా? లేదు లేదు, నన్ను తప్పుగా అనుకోకండి. టైలర్ మీద నాకు చాలా మర్యాద ఉంది. అతను ఇంకా చాలా టాలెంటెడ్. ఒక ఛాన్స్ దొరికితే అతన్ని మీట్ అవ్వచ్చు కదా. అదేంటో నాకు సరిగ్గా తెలీదు, కానీ ఒక విషయం, ఆయన కొడుకు కోసం వచ్చారు. కనిపించలేని వాళ్ళ అబ్బాయి కోసం వెతకడానికి వచ్చారు. అలాగైతే వాళ్ళ కొడుకుని కనిపెట్టేస్తే మనం పేరు కొట్టేయచ్చు. ఎలాగైనా వాడిని కనిపెట్టాలి. ఆపండి. ఒక నిమిషం, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? Incoming call from Home Bank. Gandhari. టార్చర్ చేస్తున్నారు. మేడం, మేము వాడి పవర్స్ని బయటికి తీసుకురావడానికే ఈ విధంగా చేస్తున్నాం. ఇది మంచి విషయమే కదా? అవును, కరెక్టే మిస్ సెరీనా. ఇదే న్యాచురల్ గా పవర్స్ ని బయటికి తీసుకొచ్చే పద్ధతి. ఈ నొప్పిని భరిస్తే గనక వాళ్ళ పవర్స్ ని వాళ్ళు బయటికి తీసుకురావచ్చు. సిస్టర్, నాకు హెల్ప్ చేయండి. నాకు ఏ సూపర్ పవర్స్ వద్దు. నాకు ఈ షాక్ అంతా వద్దు. మీకు గుర్తుందనే అనుకుంటున్నాను. ఎవరి శక్తులైనా వాళ్లే గుర్తు తెచ్చుకుని తీసుకురావాలి. ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయిని హై వోల్టేజ్ పెట్టి టార్చర్ చేస్తున్నారు. మిస్టర్ వాట్సన్, తన పవర్ ని మీరు చాలా మిస్యూజ్ చేస్తున్నారు. డైరెక్టర్ టైలర్ కి నేను చెప్తాను. వద్దు మిస్ సెరీనా, నాకు తెలిసి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను నిన్ను నమ్మను. ఆ అబ్బాయితో నేనే మాట్లాడతాను. బాబు, వాళ్ళు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఏమైనా చేశారా? బాబు, వాళ్ళు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఏమైనా చేశారా? అవును, వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అదిగో అక్కడ ఉన్న మేనేజర్ వాట్సన్, వాళ్ళ అక్క కొడుకు కసోన్ నాకు పనిష్మెంట్ ఇస్తున్నాడు. అరే మిస్ సెరీనా, ఈ చిన్నపిల్లడు చెప్పింది మీరేం వినకండి. అది కాకుండా మేము రూల్స్ ని బట్టే ఇక్కడ అన్ని పాటిస్తున్నాం. దీంట్లో ఏ తప్పు లేదు. ఇక్కడ ఏదైనా సరిగ్గా ఉందంటే సమస్య లేదు. నువ్వేనా తప్పు చేస్తే నీకు షాక్ ఇవ్వాలి. ఇదే మ్యాట్కి ఇచ్చినట్టుగా. అంకుల్, నాకు అంత కరెంటు పెట్టారంటే ఖచ్చితంగా చచ్చిపోతాను. అదిగో వాడు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నాకు చావాలని లేదు. నోరు మొయ్యరా. మిస్ సెరీనా, నాకిప్పుడే అర్థమవుతుంది. నా అల్లుడిదే తప్పంతా. ఈ తప్పు చేసినందుకు దయచేసి క్షమించండి. ఇక మ్యాట్ ని ఇంటికి తీసుకెళ్ళడానికి నేను అనుమతిస్తాను. అవసరం లేదు. నీపై నమ్మకం లేదు. నాకే అలా అనిపిస్తుందా? లేకపోతే ఈ అబ్బాయి చూస్తుంటే టైలర్ వాళ్ళ అబ్బాయిలా ఉన్నాడా? ఒక్క నిమిషం ఆగండి. ఈ అబ్బాయి మ్యాక్స్ టైలర్ వాళ్ళ అబ్బాయి. తనని తీసుకువెళ్ళలేరు. ఏంటి? మ్యాక్స్ టైలరా? టైలర్, కంట్రోల్ రూమ్ అక్కడే ఉంది. అక్కడి నుంచి మేము అందరినీ చూస్తూ ఉంటాం. అన్ని బ్యూరోలో ఏం జరుగుతుందో ఇక్కడి నుంచి చూడొచ్చు. మా నుంచి ఎవరు తప్పించుకోలేరు. మ్యాట్, ఏమైంది? నేను అప్పుడే అనుకున్నాను. ఈ పిల్ల రాక్షసుడు మ్యాక్స్ టైలర్ వల్ల కొడుకా? ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న మార్షల్ ఆర్టిస్ట్ మ్యాక్స్ కొడుకా? అందుకు అవకాశమే లేదు. ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది. నిజమే, ఈ అబ్బాయి పుట్టుకు నుంచి ఇలాగే ఉన్నాడు. ఇంకా వీళ్ళ నాన్న షాడో బ్యూరో మనుషుల మీద దాడి చేశాడు. ఏం జరిగినా సరే తను ఇక్కడ అనుభవించాల్సిందే. ఈ అబ్బాయికి 100 వోల్టేజ్ల షాక్ ఇవ్వండి. వీడికి పవర్ లేదని మ్యాక్స్ టైలర్కి బాగా అర్థం అవ్వాలి. అలా చేయొద్దు. వాడు చిన్న పిల్లవాడు. తనకి 100 వోల్టేజ్ ఇస్తే ఇక్కడే చనిపోతాడు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నన్నే ఎదిరించగలను అనుకుంటున్నావా? నీకు అంత శక్తి లేదు. నువ్వు ఏమీ చేయలేవు. జాక్ మిల్లర్, నేను వచ్చేసారా? మ్యాక్స్, నువ్వెక్కడేం చేస్తున్నావు? ఎన్ని గుండెలరా నీకు! నా కొడుకుని లచ్చేయడానికి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను.
అతనికి ఇన్ని పవర్స్ ఉన్నాయా? నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. నాకు వీడియో కావాలి వెంటనే. మ్యాట్ మ్యాట్ మ్యాక్స్ తన స్పృహ కోల్పోయాడేం కాలేదు. హే, ఒక్క నిమిషం ఆగండి. మన డైరెక్టర్ గనక ఇదంతా చూసారంటే నిన్ను అసలు ఊరికే వదిలిపెట్టరు. వెళ్ళి వాడిని పిలుచుకురండి. మ్యాట్, ఏయ్, ఇంకా అలాగే నుంచొని చూస్తున్నారేంటి? వెళ్ళి వాడిని పట్టుకోండి. సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీడొక్కడిని పట్టుకోలేరా? వెళ్ళండి. ఆగండి. మ్యాట్, నీకు సూపర్ పవర్స్ ఉన్నాయి. మా నాన్నని కొట్టడానికి వస్తున్నారా? మ్యాట్, నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను నాన్న, ఇంతకు ముందు కన్నా బలంగా ఉన్నాను. నన్ను క్షమించు మ్యాట్, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సింది. మీరు బాధపడకండి నాన్న, నేను ఇంతకు ముందు కన్నా స్ట్రాంగ్ గా ఉన్నాను. నువ్వు నా బంగారం రా నువ్వు. ఇక్కడ ప్లాట్ఫామ్ నంబర్ 3 లోపల చాలా సమస్యగా ఉంది. త్వరగా రండి. మ్యాట్, నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను. మ్యాక్స్ టైలర్, ఇవన్నీ స్పెషల్ బుల్లెట్స్. నిజం చెప్పాలంటే ఇవన్నీ నువ్వు తట్టుకోలేవు. దీంట్లో నుంచి ఎలా ఎస్కేప్ అవుతావో నేను చూస్తాను. అసలు నువ్వు ఏం చేయగలవు? బ్రదర్, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మ్యాట్ని తీసుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆపండి. ఆపండి. మ్యాక్స్ టైలర్, మా డిప్యూటీ డైరెక్టర్ ఇక్కడికి వచ్చేసారు, చూసుకో. డైరెక్టర్, వాడు పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చాడు. వాడికి మీరు పాఠం నేర్పియాలి. నా డ్యూటీ మాత్రమే నేను ఇక్కడ సక్రమంగా చేస్తున్నాను. నేను కోపంగా ఉన్నాను. ఆయన ఎవరో తెలుసా నీకు? ఈ షాడో బ్యూరోకి ఆయనే ఎల్డర్. నువ్వేమనుకుంటున్నావురా? ఆయనకే హాని చేద్దాం అనుకున్నావా? ఏంటి, మన కొత్త ఎల్డర్ టైలరా? కానీ డిప్యూటీ డైరెక్టర్ ఇక్కడ నుంచి నాది మ్యాక్సే కదా. ఆయన ఇంతకు ముందు ఎలాగైనా ఉండుండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన గతం నాకు ముఖ్యం కాదు. ఈయన మనతో ఉన్నారు. నువ్వు అతన్ని గాయపరిచావు. ఇకపై నువ్వే మాట్లాడాలి. నీ తప్పు నువ్వే సరి చేసుకోవాలి. ఎల్డర్ టైలర్, నేను చేసిన పెద్ద తప్పు. మీ కొడుకుతో చాలా కఠినంగా ప్రవర్తించాను. నేను చేసింది చాలా పెద్ద తప్పే. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంతకుముందు మేనేజర్ వాట్సన్ ఈ చైర్ దొరకడం చాలా కష్టం అని చెప్పాడు. అది కూడా జీవితంలో ఒకే ఒక్కసారి ఈ చైర్ దొరుకుతుందంట. అందువల్ల నువ్వు ఇది ట్రై చేసే తీరాలి. నా కొడుకేం చేసావో అలాగే చెయ్యాలి. వాడు అనుభవించినంత నొప్పి నువ్వు కూడా అనుభవించాలి. ఇప్పుడే, ఇక్కడే. లేదంటే ఇక్కడ ఏమన్నా జరగచ్చు. లేదు లేదు, వద్దు 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 వద్దు, నన్ను ఏం చేయకండి. వదలండి. మ్యాక్స్, ప్లీజ్ వదిలేండి. ప్లీజ్ నన్ను వదిలేండి. దయచేసి నన్ను వదిలేండి. వదలండి, నన్నేం చేయొద్దు.
మ్యాక్స్